దిస్ వీడియో ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ. సో, అర్థమైనోళ్ళకి మాత్రమే అర్థమైతది. సో, ఎవరైతే తెలంగాణ లోపల ఎబ్సెట్ త్రూ అగ్రికల్చర్ గావచ్చు, హార్టికల్చర్ గావచ్చు, ఫుడ్ టెక్నాలజీ సైడ్ ఎళ్దాం అనుకుంటున్నారో, ఐదర్ మీరు ఎంపీసీ గావచ్చు, బైపీసీ గావచ్చు, అప్లై చేసుకొని కౌన్సెలింగ్‌కి అటెండ్ కావడానికి లాస్ట్ డేట్ అయితే సో, ఈ 3, 4 డేస్ లోపలనే ఉంది. సో, ఎప్పుడు ఆ డేట్ అని చెప్పి నేనైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మనం ఈ అగ్రికల్చర్‌కి సంబంధించి ప్రీవియస్‌గా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఐదర్ యూ ఆర్ ఫ్రమ్ ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ బైపీసీ బ్యాక్‌గ్రౌండ్. సో, నువ్వు అగ్రికల్చర్ గాని, హార్టికల్చర్ గాని చేద్దామనుకుంటే మాత్రం సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో, ఒకసారి ఈ నోటిఫికేషన్ అయిపోతే మాత్రం నువ్వు కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయలేవు. సో, మనం ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ జేయాలంటే ఏం జేయాలి అని జెప్పి నేనైతే ఇప్పుడైతే ఈ వీడియో లోపల జెప్తా. అండ్ లాస్ట్ డేట్స్ గురించి గూడా చెప్తా. సో, దిస్ వీడియో ఈస్ మెయిన్‌లీ ఎందుకు జేస్తున్నా అంటే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో, లాస్ట్ డేట్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయితారు. సో, ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి ఎక్స్‌టెన్షన్ గూడా అయింది. సో, దట్ మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ అయితే కావు. సో, మీరు అప్లై జేసుకోకపోతే అప్లై జేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ పక్కాగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్‌ని రీచ్ అయ్యేలాగా చేస్తా. సో, ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావాలి అంతే. సో, ఇక్కడ మనం చూసుకుంటే బైపీసీకి సంబంధించి ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు చేద్దామనుకుంటే మాత్రం మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ పీపుల్‌కి 1,500 రూపీస్ అయితే ఫీ ఉంటది. అండ్ 3,000 రూపీస్ ఫర్ జనరల్ పీపుల్‌కయితే ఉంటదన్నట్టు. సో, మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలంటే మనకు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి మనకు చూసుకుంటే 18థ్ జులై 2025 వరకి టైం అయితే ఉంది. సో, 18థ్ జులై 2025 రోజు గూడా 5 పీఎం వరకి మాత్రమే మనకు అప్లై జేసుకోవడానికి టైం అయితే ఉంది. అండ్ మనకి అప్లికేషన్స్ అనేది 31st మే నుండే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మనం లాస్ట్ డేట్ ఎప్పుడుంది మరి అనంటే సో, ఆన్‌లైన్ లోపల అప్లై జేసుకోవడానికి 18థ్ జులై వరకుంది. సో, అప్లై చేసుకున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో సో, నార్మల్‌గా నువ్వు ఫీ పేమెంట్ జేయడానికి మాత్రమే మనకు 18థ్ జులై వరకు టైం ఉంది. అండ్ 19థ్ జులై వరకు నువ్వైతే ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు 5 పీఎం వరకి. ఓకేనా? సో, ఫీ పేమెంట్‌కి మనకి అండ్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక 1 డే గ్యాప్ అయితే ఉంది. సో, 18థ్ రోజే కంప్లీట్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నా నా సైడ్ నుండి నేను ఒక అడ్వైస్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే 19థ్ రోజు సర్వర్ అయితే డౌన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఎట్లాంటి టెక్నికల్ గ్లిచ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ కావద్దు కాబట్టి సో, మనకు 18థ్ జులై రోజే మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఏదైనా అప్లై చేసుకునే థాట్ లోపల ఉంటే. సో, వన్స్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కరెక్షన్ చేసుకోవడానికి 20 జులై అండ్ 21 జులై వరకు మనకు టైం అయితే ఉంది. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇది బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంపీసీ స్ట్రీమ్. సో, ఎంపీసీ స్ట్రీమ్ కూడా సేమ్ ఇదే డేట్స్ అయితే ఉన్నాయి మనకి. 18థ్ జులై వరకు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ 19థ్ జులై వరకు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ టైం అయితే ఏమి ఇయ్యలేదు వీళ్ళకి మాత్రం. ఓకేనా? సో, ఎవరైతే బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నారో, బీటెక్ మనకి బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఓకేనా? సో, సేమ్ 1500 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ అండ్ 3000 ఫర్ అదర్స్ అయితే ఉంది. ఒకసారి మీరు చేద్దాం అనుకుంటే మాత్రం పక్కాగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, అప్లికేషన్ పెట్టుకోకుండా మనమైతే సో, నెక్స్ట్ ఫర్దర్‌గా కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయలేము. సో, ఇది మనకి ఎంసెట్ లోపల వచ్చిన మెరిట్ బేస్డ్ అయితే ఉంటది సెలక్షన్ ప్రాసెస్. కాబట్టి నేనైతే సో, మెయిన్‌గా మనం థంబ్‌నెయిల్ లోపల సో, ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అని ఎందుకు మెన్షన్ చేసినా అంటే సో, ఇది కూడా ఎంసెట్ తోటి కౌన్సెలింగ్ ఉంటది కాబట్టి. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.